బ్రేకింగ్ న్యూస్ అమెరికా బర్మింగ్హామ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ అపార్ట్మెంట్ లో మంటలు చెలరేగాయి. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మృతులిద్దరు కూడా హైదరాబాద్ వాసులే అని తెలుస్తోంది. మరణించిన వారిలో ఒకరు ఉడుముల సహజారెడ్డిగా చెప్తున్నారు. కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయారు. మరొక 10 మంది స్టూడెంట్స్ ఆ ప్రమాదంలో చిక్కుకున్నారు. అలబామా యూనివర్సిటీలో తెలుగు విద్యార్థులు చదువుతున్నారు. లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బంది ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రస్తుతం అక్కడ ఫైర్ ఫైటర్స్ రెస్క్యూ కొనసాగిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు అమెరికాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. బర్మింగ్హామ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన డిస్టర్బింగ్ కంటెంట్ అది. ఆ ప్రమాదంలో సహజారెడ్డి, ఉడుముల సహజారెడ్డి అనే ఈ విద్యార్థిని మృతి చెందినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. కూకట్పల్లికి చెందిన మరొక విద్యార్థి కూడా చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం 10 మంది స్టూడెంట్స్ చిక్కుకున్నట్టుగా సమాచారం. అలబామా యూనివర్సిటీలో చదువుతున్నారు ఈ తెలుగు విద్యార్థులు. వీళ్ళంతా కూడా ఫైర్ యాక్సిడెంట్లో చిక్కున్నారు. అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలతో ఒకసారిగా ఊపిరాడక అక్కడే ఆ మంటలకు అగ్నికి ఆగుతైనట్టుగా తెలుస్తోంది. ఘోర అగ్ని ప్రమాదం అది. బర్న్స్ విల్లేలో ఓ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ఘోర అగ్ని ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందినట్టుగా ప్రస్తుతం సమాచారం అందుతోంది. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్లో ఉన్న స్టూడెంట్స్ ఒక్కసారిగా అరుపులు, కేకలు వేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వారిని రెస్క్యూ చేసేందుకు అక్కడికి ఫైర్ ఫైటర్స్ చేరుకునే లోపే జరగాల్సిందంతా జరిగిపోయింది. అప్పటికే 2 తెలుగు విద్యార్థులు ఆ మంటల్లో సజీవ దహనమైనట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదవశాత్తు అర్ధరాత్రి హఠాత్తుగా మంటలు చెలరేయడంతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులైతే ప్రాణాలు విడిచారు. అకస్మాత్తుగా చెలరేగడంతో అపార్ట్మెంట్లో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా కేకలు వేస్తూ భయభ్రాంతులకు గురయ్యారు. చాలామంది గాయపడ్డారు. లోపల చిక్కుకున్న 10 మంది విద్యార్థులను ఫైర్ ఫైటర్స్ కాపాడే ప్రయత్నం చేశారు. ప్రమాదం తెలుసుకున్న ఫైర్ డిపార్ట్మెంట్, స్థానిక పోలీస్ అక్కడ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేశారు. మృతి చెందిన విద్యార్థులు హైదరాబాద్ చెందిన వారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మృతి చెందిన విద్యార్థుల పూర్తి సమాచారాన్ని ఇండియన్ ఎంబసీ వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం విద్యార్థుల వివరాలు కూడా సేకరిస్తున్నారు. అయితే అమెరికాలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి తెలుగు విద్యార్థులను తెలుసుకోవడంతో ఇక్కడ వారి బంధువులు ఆందోళనకు గురవుతున్నారు. తమ వారి యోగక్షేమాలు సమాచారం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నారు. మరికొంతమంది స్థానికంగా అక్కడి తోటి విద్యార్థులతో సంప్రదింపులు జరిపే ప్రయత్నం చేస్తున్నారు. మిగతా ఆ దగ్గర కమ్యూనిటీలో ఉంటున్న తెలుగు వారితో కూడా ఎప్పటికప్పుడు కాంటాక్ట్ చేస్తున్నారు. తమ పిల్లల ప్రాణాలు ఎలా ఉన్నాయి, తమ పిల్లల ప్రాణాలకు సంబంధించి, వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఎలా ఉన్నాయో ఏంటో అనే ఆందోళన ప్రస్తుతం విద్యార్థులు. ఒకసారి అక్కడ జరిగిన ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు మనం చూద్దాం. ఇది డిస్టర్బింగ్ కంటెంట్ ఆన్ బిగ్ టీవీ స్క్రీన్. Is there another fire on the other side too, or is that a reflection off the glass? అలబామా యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులు ప్రమాదంలో చిక్కుకున్నారు. దాదాపు 10 మంది ఇంకా ఆ ప్రమాదంలో చిక్కున్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేశారు. దాదాపు 2 విద్యార్థుల నుంచి తెలుస్తుంది. హైదరాబాద్ చెందిన విద్యార్థులే ఇందులో చనిపోయారు. వారిలో ఒకరు ఉడుముల సహజారెడ్డి అని సమాచారం అందుతోంది. మరొక విద్యార్థి కూకట్పల్లికి చెందిన విద్యార్థిగా చెప్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనా స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. అయితే మృతి చెందిన విద్యార్థులకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమ పిల్లల యోగక్షేమాల గురించి వారి తల్లిదండ్రులు ఇక్కడ భారత్లో ఆందోళన చెందుతున్నారు. ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలు ఎలా ఉన్నారనే యోగక్షేమాల గురించి ప్రస్తుతం అక్కడటువంటి తోటి విద్యార్థులకు కానీ, మిగతా తెలుగు కమ్యూనిటీ కానీ, లేదా పక్క రాష్ట్రాల్లో లేదా సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగు వారితో లేదా ఇండియన్స్తో కాంటాక్ట్లోకి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇండియన్ ఎంబసీకి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదిగో ఈ అమ్మాయి ఉడుముల సహజారెడ్డి అని చెప్తున్నారు. ఈమె ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ప్రమాదం తీవ్రత ఒక్కసారి మనకు అర్థమవుతుంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో చెలరేగిన మంటలు బర్మింగ్హామ్లో ఒక్కసారిగా
ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. భారీ మంటలతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై ఆ మంటలకు అగ్నికి ఆహుతైనట్టుగా తెలుస్తుంది. చాలా ఘోరమైన ప్రమాదం ఇది. ఆ 10 మంది కూడా అంతా తెలుగు విద్యార్థులైనా, ఆ కమ్యూనిటీలో ఉంటే వాళ్ళంతా తెలుగు విద్యార్థులైనా, మరి ఇంకా ఎవరు, లేదా మొత్తం ఇండియన్సేనా ఏంటనేది ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఇండియన్ ఎంబసీ ఇంకా కొన్ని వివరాలు వెల్లడించాల్సిన సమయం ఉంది. ఎందుకంటే ప్రమాదం ఇది అర్ధరాత్రి జరిగింది అమెరికన్ టైమింగ్లో. ప్రస్తుతం ఈ సమాచారం అందిన వెంటనే ఇక్కడి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మంటలను అదుపులోకి తెచ్చినట్టుగా తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్, అలాగే అక్కడి ఫైర్ ఫైటర్స్తో పాటు అక్కడి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రస్తుతం ఈ సహాయక చర్యలో పాల్గొంటున్నారు. అక్కడ మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చినట్టు తెలుస్తుంది. బర్మింగ్హామ్ పోలీస్తో పాటు లోకల్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కూడా రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మళ్ళీ చూద్దాం. Is there another fire on the other side too, or is that a reflection off the glass? అమెరికా బర్మింగ్హామ్లో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. 2 తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వారిలో ఒకరు కూకట్పల్లి చెందిన విద్యార్థి, మరొకరు ఉడుముల సహజారెడ్డి అని చెప్తున్నారు. అదిగో దానికి సంబంధించిన పిక్చర్ మనం వేస్తున్నాం స్క్రీన్ పైన. ఈ అమ్మాయి ఆ మంటలకు ఆహుతయి అక్కడే ప్రాణాలు విడిచినట్టుగా తెలుస్తోంది. మొత్తం 10 మందిని రెస్క్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక్కసారిగా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మంటలు చెలరేగడంతో ఊపిరాడక అగ్నికి ఆహుతై సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. వీళ్ళంతా కూడా అలబామా యూనివర్సిటీలో చదువుతున్న తెలుగు విద్యార్థులుగా తెలుస్తుంది. అందరూ కూడా తెలుగు రాష్ట్రాల వారే అని సమాచారం అందుతుంది. ప్రస్తుతం లోపల చిక్కున్న వారిని ఫైర్ ఫైటర్స్ బయటకు తీసుకొస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులంతా కూడా ఉక్కిరి బిక్కిరయ్యారు. అర్ధరాత్రి జరిగిన ప్రమాదం మీద అమెరికన్ కాలమాన ప్రకారం, సమయం ప్రకారం అక్కడ అర్ధరాత్రి జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి కారణాలేంటి? ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేదా ఏదైనా సిలిండర్ పేలుడా, లేదా ఇంకేదైనా మంటలు అంటుకొని చెలరేగిందా, అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి స్థానిక పోలీస్ అలాగే అధికారులు దర్యాప్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనట్టు తెలుస్తుంది. ఏదేమైనా ఉజ్వల భవిష్యత్తున్న 2 తెలుగు విద్యార్థులు అయితే అమెరికాలో ప్రాణాలు కోల్పోయారు. చదువుకునేందుకు వెళ్ళిన 2 విద్యార్థులు అయితే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఎంతో భవిష్యత్తుండి తమ వాళ్ళు గొప్పగా ఎదుగుతున్న అనుకున్నటువంటి తల్లిదండ్రులకి ఇది నిజంగా ఇళ్లలో విషాదాన్ని నింపిందని చెప్పాలి. ఆ విద్యార్థులు ఇప్పుడు అమెరికాలోనే సజీవంగా అగ్నికి ఆహుతాయి కాలరాని లోకాలకు వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబాల్లో తీరని విషాదం అయితే నింపిన పరిస్థితి ఈ ఘటన. ఇంకా 10 మంది వాళ్ళందరినీ కూడా రెస్క్యూ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భారత రాయబార కార్యాలయానికి అక్కడ ఉన్నటువంటి మన తెలుగు కమ్యూనిటీ పీపుల్తో కాంటాక్ట్లోకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఈ ఘటనకు సంబంధించి అక్కడి స్థానిక అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా సమాచారం.